టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తనదైన రీతిలో వలస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అభినందన్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన కొడుకుని వెంటేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా తన కొడుకు అయిన అభినందన్ను వెంటబెట్టుకుని వెళ్లారు. అలాగే తనతో పాటుగా తన కొడుకును కూడా తిప్పుతూ ఉండడంతో ఇది చూసిన చాలామంది ఇక తొందరలోనే అభినందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు సైతం వైరల్ చేస్తున్నారు. ఇక అభినందన్ చూడడానికి అచ్చం హీరోలా ఉన్నాడు. అలాగే హైట్లో కూడా బాగుండడం, ఫిజికల్గా హీరోని మైబలిపించే బాడీతో ఉండడంతో ఆయన మీద ఇలాంటి రూమర్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఆయనకి సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే అభినందన్ ఎంట్రీ తప్పకుండా ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయాల్లో బిజీగా మారున్నారు. దీంతో అఖిరాకి అండగా రంగంలోకి టాలీవుడ్ సీనియర్ హీరో అఖిరన్న పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగుతున్నారట. అభినందన్ని ఎలాగైనా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని, హీరోగా చేయాలని చిరంజీవి గారు తన అన్నదండలు ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నారు. ఆ బాధ్యతను తన భుజాలపై మోస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి తదుపరి సినిమాలో అభినందన్ని క్యామియో రోల్లో పరిచయం చేయనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.